శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈరోజు మీనరాశి వారి యొక్క జాతకంలో వీరి యొక్క జాతకం రీత్యా ఎటువంటి ప్రభావాలు చూపబోతున్నాయి, ఈ 2025 సంవత్సరము మీకు నిజంగా కోట్ల ఖజానా అనేది లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా దాగి ఉందని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మరి కోట్ల ఖజానా ఏ చెట్టు దగ్గర దాగి ఉందని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా. మరి ఇంతకీ వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభాలు ఏమిటో, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి జాతక ఫలితాలు మీరు ఈ సంవత్సరంలో అనుభవించబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు అండి, ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక వీరికి అసలు ఈ మీనరాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది, వీరికి కొంత ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి మంచి లాభాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి. అంతేకాకుండా ఈ రాశి వారు విలువైనటువంటి వారు. అలాగే ఏ విషయానైనా కానీ ఆచితూచి ఆలోచించి మరి 1-10 సార్లు జాగ్రత్త తీసుకొని నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పెద్దల యొక్క నిర్ణయాలను కూడా కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గాలు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, ఇలా ఎవరైనా కానీ వీరికి ఏదైనా ఒక సూచన కానీ, సలహా కానీ ఇస్తే తూచా తప్పకుండా పాటిస్తారనమాట. వీరికి ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికి కూడా ఎదుటి వారి యొక్క సలహా ఎలా ఉంటుందనేది 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి అందరి సలహాలను ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయానికి రావడంలో వీరికి నిజంగా చాలా మేధావితనము ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఆలోచన విధానము, మేధస్సు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చేసినటువంటి సహాయాన్ని కూడా అస్సలు మర్చిపోని విధంగా కృతజ్ఞతా భావంతో వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు. కార్యదీక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది. సమన్వయంతో, సహమానంతో, ఓపికతో మంచి ఫలితాల కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలో అదృష్టమైనటువంటి రోజులు కలిసి రాబోతున్నాయని చెప్పుకోవాలి. వీరి జాతకం చూస్తే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు చాలా రకాలుగా మోసపోయారు. ఇంకా మోసపోయేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకే ఇది జరిగి ఉండవచ్చు, మరి కొంతమందికి అయితే ఇక మీద జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా కానీ ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు అండి, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు. కానీ ఏంటంటే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. వారి వల్ల మీకు కొంచెం నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ముందుగానే అప్రమత్తంగా ఉండండి. ఎంత ముఖ్యమైనటువంటి మనిషి అయినా కావచ్చు కానీ, బంధువు కావచ్చు కానీ, స్నేహితులు కావచ్చు, వారితో మాత్రం మన స్నేహం, మన బంధుత్వం, అలాగే వారితో కావలసిన విధంగా వారితో మాట్లాడడం మాత్రమే ఉత్తమం. మనకు చెడును కోరుకునేటువంటి వ్యక్తులు ఎంత దగ్గరైనా వాళ్ళైనా కానీ మనం వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించడం అయితే మంచిది కాదని అర్థం చేసుకోండి. అవసరం ఏమీ లేదంటే వారి యొక్క మాట తీరు కానీ, వారి పద్ధతి కానీ, ప్రవర్తన కానీ ఎలా ఉందో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు స్వతహాగా ఎంతో మంచి తెలివితేటలు కలిగిన వారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా చాలా నేర్పులను చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైన మంచితనం వలన కొంతమందిని మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అంటే అందరూ కూడా నాలాగే ఉంటారు, మంచిగా ఉంటారని, నిస్వార్థంగా ప్రేమను చూపిస్తారని మీరు మంచి మనుషులని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా అనుకోరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ యొక్క జీవితము వారి వలన కొన్ని మలుపులు తిరిగేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.
కాబట్టి వారితో అప్రమత్తంగా ఉండటం అయితే మీకు చాలా అవసరము. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్‌కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని తెలుసుకోండి. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు. కాబట్టి ఈ విషయంలో మీ యొక్క రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో, పోతూ ఉంటాయో, అదేవిధంగా ఎలా అయితే వస్తూ పోతున్నాయో ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా కష్ట సుఖాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. మీ జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలైతే లేవు, సుఖాల సంఖ్య చాలా తక్కువ, అలాగని ఎప్పుడు కూడా కష్టాలు కూడా లేవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలనేవి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, భగవంతుని విస్మరించకుండా ప్రార్థించడం ఖచ్చితంగా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు కనుక ప్రతిరోజు కూడా పాటిస్తున్నట్లయితే ఎన్నో శుభఫలితాలు అయితే ఇవ్వడానికి ఆ భగవంతుడు కూడా రెడీగా ఉంటాడు. మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దైవబలం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీరు కష్టాలు వచ్చినప్పుడు బాగా కుంగిపోయి భగవంతుడు అంటే ఏదో ఒక మాటలు అంటూ దూషించడము ఇలాంటి పనులు అస్సలు చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుని స్మరిస్తూ ఉండటము, మీ పని మీరు ధర్మపరంగా చేసుకుంటూ పోవడము, ఇలా దైవనామస్మరణ చేసుకుంటుండటం వలన మీ యొక్క కష్టాలు తెచ్చుకొని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటుండటం వల్ల చాలా ఉత్తమమైన పనిగా తెలుసుకోండి. చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి కష్టాలు ఉన్నటువంటి సమయంలోనే భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే వస్తుందో వారు వాళ్ళ యొక్క టైంను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం మీకు కనుక ఉన్నట్లయితే భగవంతుడు అనుగ్రహాన్ని మీరు ఎప్పుడు కూడా అస్సలు పొందలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అస్సలు మర్చిపోకుండా ఉండాలి. ఈ పొరపాటు మీరు తప్పుగా కనుక మీరు ఎప్పుడైనా చేస్తుంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. భగవంతుడు మీపై ఎన్నో రకాలుగా అనుగ్రహం వర్షాలు అయితే కురిపిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. అలాగే ఆయన అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపించేలాగా చేసుకోకండి. మీ ప్రవర్తనతో కాబట్టి ఈ అంశాలు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం చూస్తే మీకు ఈ 2025 సంవత్సరము జూన్ నెలలో మీ జీవితం సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. అంటే ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినడం కానీ, లేదంటే మీ జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పక వింటారు. లేదంటే డబ్బులు అందుకోవడం అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా రోజుల నుండి మీకు దక్కకపోవడం తర్వాత కొన్ని రోజుల్లో మీరు ఆ యొక్క డబ్బును సొంతం చేసుకోవడము మీ జాతకంలో కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. అయితే ఒక చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా అనుగ్రహం వర్షాన్ని అయితే కురిపిస్తుందని చెప్పడానికి ఎటువంటి సఖ్యత కానీ లేదు. కాబట్టి ఆ వృక్షం ఏంటంటే బిల్వవృక్షం. దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న పని చేయండి. బిల్వవృక్షం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బిల్వపత్రాలతో పరమేశ్వరుని మీరు అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీకు శుభఫలితాలు అయితే పొందుతారు. అయితే బిల్వవృక్షం దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. అది గుడిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, శివలింగం ఉంటే చక్కగా గుడిలో శివలింగం ఉన్నా పర్వాలేదు, లేదా ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలేదు, లింగానికి అభిషేకం చేయండి. ఆ విధంగా పరమేశ్వరికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీరు కోట్ల ఖజానాను పొందుతారు. ఈ ఖజానా మీకోసం ఎదురు చూస్తుందని భావించండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. ఎందుకంటే అభిషేకం చేసినటువంటి ఆ బిల్వపత్రాలు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి. మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు. అలాగే మీరు కూడా వీలున్నప్పుడు సోమవారం నాడు మీ శక్తి తగినటువంటి వీలైనంతలో దాన ధర్మాలు చేసుకుంటూ బిల్వపత్రాలతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకుంటూ ఉండడం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు తప్పగా పొందుతారు. మునిపెన్నడు కూడా చూడనటువంటి లక్ష్మీ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా పొందుతారు. మీకోసం ఆర్థిక పురోగతి కోసం సంబంధించినటువంటి చాలా అంశాలు, మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందడం కోసము పరమేశ్వరుని ఆరాధించడంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో ఉన్నవారికి దాన ధర్మాలు చేస్తూ ఉండండి. తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. మరి తెలుసుకోకండి మీనరాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.